కడప ఇదేమి కడప దోమల కడప రోగాల కడప ఇదేమి కడప వీధి దీపాలు లేని కడప అంధకారపు కడప. ఏంటి పాట పాడుతున్నారు అనుకుంటున్నారా? లేదండి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్న నిరసన కడప కార్పొరేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్వహించారు. కడపలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి ఎన్నోసార్లు కడప కార్పొరేషన్ అధికారుల దృష్టికి కావచ్చు, కమిషనర్ దృష్టికి కావచ్చు ఎన్నో అర్జీలు ఇస్తే ఆ అర్జీలను పాడిగట్టి ఒక పక్కన వేశారని చెప్పి కడప కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు వినూత్న నిరసన చేపట్టారని చెప్పవచ్చు. అంటే అర్జీలన్నీ ఇచ్చి వీళ్ళు ఎటువంటి స్పందించలేదని చెప్పి వాళ్ళు అధికారులు ఈ అర్జీలకు పాడగట్టారని చెప్పి ఒక వినూత్న నిరసనతో కడప కార్పొరేషన్ దగ్గర వీళ్ళు ఈ కడపలో ఎన్నో సమస్యలు ఉంటే ఇంతవరకు పట్టించుకోలేదని చెప్పి ఇదేమి కడప దోమల కడప రోగాల కడప అని చెప్పి ఎక్కడ చూసినా గుంతలే, ఎక్కడ చూసినా కాలువల్లో మురికి పొల్లుతుందని చెప్పి మన కడప కార్పొరేషన్ దగ్గర నిరసన తెలిపిన పరిస్థితి. అంటే మొత్తం కడప కార్పొరేషన్ దగ్గర ఒక్కసారిగా వీళ్ళు చేసిన నిరసన చూసి అందరూ ఆశ్చర్యానికి పోయారు. ఏంటి కడప కార్పొరేషన్ దగ్గర ఈ పాడే కట్టుకొని రావడం ఏందని చెప్పి కూడా చాలా మంది ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఒక్కసారిగా చూస్తే సమస్యలు అధికారులు స్పందించలేదని చెప్పి ఆ అర్జీలను పాడే కడుతున్నారు అధికారులు అని చెప్పి ఒక వినూత్న రీతిలో కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన తెలిపిందని చెప్పవచ్చు. మొత్తానికి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి మనం విందాం. మీరందరూ గమనించినట్టయితే గత చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి కాంగ్రెస్ అనే నినాదంతో ప్రతి ఇంటికి ప్రతి వీధికి పోవడం జరిగింది. పోయినప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. సంక్షేమము ఏమీ లేదు, అభివృద్ధి ఏమీ లేదు, కనీసము రోజువారీ ఈ శానిటేషన్ వర్క్ ఏమైనా జరుగుతుందా అంటే అది కూడా లేదు. అదేవిధంగా ఓట్ చోరీ విషయమై సంతకాల సేకరణ కూడా ఇంటింటికి తిరగడం జరిగింది. ఈ అన్ని సందర్భాల్లో ఏం చేసినామంటే ఎప్పుడైతే సమస్య మా దృష్టికి వస్తుందో గత కమిషనర్ గారికి రాతపూర్వకంగా అర్జీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసినారంటే ఆయన అంతగా స్పందించేవారు కాదు, ఫోన్లు ఎత్తేవారు కాదు కమిషనర్. ఈయన దగ్గరికి వెళ్ళినాం, అడిషనల్ కమిషనర్ కదా అని. అప్పటి నుంచి వెళ్తూ ఉన్నాం, ఒక సంవత్సరం నుంచి వెళ్తూ ఉంటే సరే మీరు అక్నాలజ్మెంట్ చేసినారు కదా, నాకు ఇచ్చేయాలండి, నాకు ఫోన్ చేయండి, నాకు టచ్లో ఉండి చేశాను. ఫోన్లు చేసినా ఏం చేసినా మంచి స్పందన ఉంది రాకేష్ గారి దగ్గర, కానీ పని అయితే ఏం చేయలేదు. సో ఈ ఉదాహరణ ఏమైపోయిందంటే మేము అర్జీ ఇవ్వడం ఆయనకు, ఆ అర్జీలను చంపి పాడే కట్టడం జరుగుతుంది. మేము అర్జీ ఇవ్వడం చంపి పాడే కట్టడం, మేము అర్జీ ఇవ్వడం చంపి పాడే కట్టడం. ఇప్పుడు ఆ ఒక సంవత్సరంలో ఏవైతే అర్జీలు ఇచ్చినామో దాన్ని కొన్ని జిరాక్సులతో పాటు దానిలోని కొన్ని ముఖ్య విషయాలను ఇంకో అర్జీ రూపంలో తెచ్చి పాడేని కూడా తీసుకొని వచ్చినాం. అన్న ఈసారి కూడా పాడే కడతామో, ఈ అర్జీ కూడా అదే పాడే ఉంది లేదా చేస్తామని చూడమంటే రాకేష్ గారు చాలా సానుకూలంగా స్పందించినారు. 20వ తేదీ కలవండి, నేను ఈ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పినారు. మీరు ఏ విధంగా వచ్చినా రాండి అంటున్నారు. మేము ఎవరికి ఇబ్బంది చేయాలని కాదు, మేము కేవలం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా రావడం జరిగింది. నిరసన ఎవరికి ఇబ్బంది కలిగే నిరసన ఏం కాదు. ఇక్కడ ఏదో దిష్టి బొమ్మలు కాల్చడం అట్టేం లేదు, సానుకూలంగానే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా డిసిప్లిన్ గల పార్టీ. పర్మిషన్ తీసుకొని పోలీస్ పర్మిషన్ తెచ్చినాం. సో ఇక్కడ అన్న ఏమంటున్నారంటే రాకేష్ అన్న 20వ తేదీ ఒకేలా ఆయన తీరిస్తే ప్రజల సమస్యలు ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున తప్పకుండా ఆయనకు అభినందనలు, చాలా కృతజ్ఞతలు చెప్తాము. అదేవిధంగా ఒకవేళ తీర్చకపోతే ఈ పాడేని తెచ్చి ఆయనకు అప్పగిస్తాం. ఈ అర్జీ కూడా ఈ పాడే ఏదైతే అర్జీ ఇచ్చేలామో ఈ పాడేని ఉపయోగించుకొని దాన్ని దహన సంస్కారానికి ఉపయోగించుకోండి అని. రాబోయే కాలంలో ఎంతటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు ప్రజల తరపున కేవలము కాంగ్రెస్ పార్టీ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు, అదేవిధంగా బలహీన వర్గాలకు, ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలు ఉన్నారో, బీసీలు ఉన్నారో వాళ్ళ వైపు ఎప్పుడు ఉంటుందని, ఎప్పుడు వాళ్ళ కోసం పోరాటం చేస్తుందని ఇది ఒక ఉదాహరణగా నేను చెప్పుకోదలుచుకుంటున్నాను.